రైతునేస్తం మిత్రులందరికీ నా నమస్కారాలు. నా పేరు నీలిమా సుంకర. నేను ఈరోజు మీకు మా టెర్రస్ గార్డెన్ చూపిద్దామని పిలిచాను. ఈ టెర్రస్ గార్డెన్ నేను ఎందుకు పెట్టాను ఏంటి అనేది మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. నేను చదివిన దానికి నేను చేస్తున్న పనికి ఈ టెర్రస్ గార్డెన్కి అయితే ఎటువంటి సంబంధం లేదు. నేను చదివింది CA, ICWA, MCOM, MBA లాంటివి. నేను చేసే పని చిన్న ప్రీ స్కూల్ నడుపుతున్నాను విజయవాడలో. కానీ నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? లాక్డౌన్ సమయంలో మనందరం కూడా ఏం చెయ్యాలి, చాలా బోర్ కొట్టింది యాక్చువల్గా చెప్పాలంటే చాలామందికి. సో నేనేమనుకున్నా, నాకు అప్పుడే డెలివరీ అయింది, చిన్న బాబు పుట్టాడు. నేనేమనుకున్నానంటే మా టెర్రస్ ఖాళీగా ఉంటుంది, 4-5 కూరగాయ మొక్కలు పెడదాము, దానివల్ల అట్లీస్ట్ నా పిల్లలకైనా కలుషితం లేని మంచి కూరగాయలు పెట్టుకోవచ్చు, ఆర్గానిక్ కూరగాయలు పెట్టుకోవచ్చు అనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నేను మొదలుపెట్టాను. మీకు ఇప్పుడు నేను అదే చూపిస్తాను. నేను మొదట ఇటువంటి పెద్ద గ్రో బ్యాగులు ఒక 10 తీసుకొచ్చానండి. ఈ గ్రో బ్యాగుల సైజ్ ఏంటంటే మనకి వెడల్పు ఎక్కువ ఉంటుంది, పొడుగు తక్కువ ఉంటుంది. ఇలాంటి వాటిల్లో మనం కూరగాయ మొక్కలు అయితే బాగా పెంచగలుగుతాం. అదే మీరు పళ్ళ మొక్కలు పెంచాలి అంటే గనక పొడుగు ఎక్కువ ఉండేది, లోతు ఎక్కువ, పొడవు ఎక్కువ ఉండేది తీసుకోవాలి, వెడల్పు తక్కువ ఉండేది తీసుకోవాలి. ఫస్ట్లో ఇలాంటి 10లో నేను గోరుచిక్కుడు మొక్కలు, వంకాయ మొక్కలు, ఇత్తనాలు చల్లాను. ఆ ఇత్తనాల్లో నుండి మనకి మొలకలు వస్తాయి. మనకి ఆ నారుని తీసి మనం వేరే వేరే వాటిల్లో పెట్టుకోవటానికి చూస్తాం. వంకాయ, బెండకాయ, పచ్చిమిరపకాయ, గోరు చిక్కుడు, టమాటా, ఈ 6 రకాల మొక్కలు నేను పెట్టాను. ఈ తెచ్చిన తర్వాత చిన్న సైజు గ్రో బ్యాగులు తీసుకురావటం మొదలైంది. ఇలాంటి గ్రో బ్యాగుల్లో మనం కూరగాయ మొక్కలు పెట్టచ్చు, కానీ మనం పాలకూర, తోటకూర లాంటివి పెడితే మనకి అవి ఎక్కువ పెరుగుతాయి. వాటికి ఏంటంటే మనకి అవసరం లేదు, లోతు ఎక్కువ అవసరం లేదు. ఆకుకూరలకి మనకి లోతు ఎక్కువ అవసరం లేదు, అందుకనే వెడల్పు ఎక్కువ, లోతు తక్కువ ఉండే ఈ చిన్న బ్యాగులు తీసుకొచ్చాను అనమాట. ఇదిగోండి, పుదీనా, కొత్తిమీర, పాలకూర, తోటకూర ఇట్లాంటివన్నీ వేశాను. అన్నీ కూడా నేను ఫస్ట్ విత్తనాలు జల్లి దానిలోని నారు వచ్చిన తర్వాతే నేను వంకాయలైనా టమాటాలైనా పెట్టాను. పాలకూర, తోటకూర ఇది మనం మామూలుగా విత్తనాలు వేస్తే వచ్చేసేవి. కొత్తిమీర మాత్రం మనం ఇంట్లో వాడిన కాడ తీసుకొచ్చి పెడితే కూడా నాకు ఇట్లా అయిపోయింది. మనం ప్రత్యేకంగా దానికోసం ఎక్కడి నుండి కొనుక్కురావసరం లేదు. ఇలా వారానికి 4 రోజులు నాకు నా పిల్లలకి సరిపడే కూరగాయలు నా టెర్రస్ గార్డెన్ నుండే వస్తున్నాయి. యాక్చువల్గా ఇట్లా డైరెక్ట్గా నేల మీద పెడితే మన స్లాబ్ పాడైపోతుందండి. అందుకనే నేను టెంపరీగా ఈ పాలిథిన్ కవర్ లాంటిది ఒకటి వేసి పెట్టాను. మీకు బాగా ఇంట్రెస్ట్ ఉండి బాగా చేసుకోవాలంటే మనకి ఐరన్ స్టాండుల్లాగా దొరుకుతాయి, ఆ స్టాండులు వేసుకోవచ్చు. ఆర్ మనం పర్మనెంట్గా కట్టించుకోవాలంటే చిన్నప్పుడు అరుగులు ఉండేవి చూసారా మన ఇళ్లల్లో, అలాంటి ఒక ఇటుక వేసి అరుగు లాంటిది వేసుకుని నాపరాయితో దాని మీద అయినా ఈ గ్రో బ్యాగులు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఉన్న సైజు గ్రో బ్యాగులు ఏదైనా కానీ మీకు 50 రూపాయల నుండి 150 రూపాయల లోపల వచ్చేస్తుంది. మీరు అలా కనుక వేసుకున్నట్లయితే మీకు స్లాబులు కూడా పాడవకుండా ఉంటాయి. అవి మీరు మూవ్ కూడా చేసుకోవచ్చు ఒక చోట నుండి ఒక చోటకి. ఇప్పుడు ఈ పెద్ద సైజు గ్రో బ్యాగ్లో నేను 12 బెండ మొక్కలు పెట్టుకున్నాను. అంటే 10 నుండి 12 వరకు. అది మొక్క నేనేం తెచ్చి పెట్టలేదండి. మీరు ఇత్తనం వేసుకునేటప్పుడే లైన్స్గా తీసుకుని మనం ఇలా క్రాస్ లాగా తీసుకుని ప్రతి క్రాస్ దగ్గర ఆ ఇత్తనం మనకి ఇంత ఉందనుకోండి, ఇంత ఉంటుంది, ఇంతకన్నా చిన్న సైజే ఉంటుంది. దాన్ని మనం ఇలా పెట్టి పైనే మనం మట్టి అనేది వేసేయాల్సి ఉంటుంది. ఇప్పుడు తడిగా ఉంది మట్టి, అందుకనే నేను మీకు కరెక్ట్గా చూపించలేకపోతున్నాను. ఆ మట్టి అప్పుడు కొంచెం పొడిగా ఉంటుంది కాబట్టి దాన్ని వేసేసుకోవాలి. ఈ పెరిగి ఒక కాపు వచ్చిన తర్వాత నేను వీటిని ఇరిసానండి. ఇరిసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ పూత వస్తుంది. ఇదిగోండి ఫ్రెష్ కాయ. దీని తర్వాత మళ్ళీ మనం మార్కెట్కి వెళ్ళి విత్తనాలు అయితే తెచ్చుకోవసరం లేదు. ఇలా మనం ఏదైనా ఒక కాయను ఉంచేసి అది ముదిరిపోతే దాని విత్తనం నుండే మళ్ళీ మన మొక్కని మనం పెంచుకోవచ్చు.
పెద్ద గ్రో బ్యాగ్లో నేను సిమ్లా మిర్చి పెట్టానండి. క్యాప్సికమ్ తెలుసు కదా, ఈ విత్తనాలు అయితే ఎక్కడి నుండి కొనుక్కురాలేదు. మనం ఇంట్లో కొనుక్కున్న క్యాప్సికంలో ఒక విత్తనాలు తీసుకొచ్చి వేశాను. అలాగే కొన్ని మామూలు పచ్చిమిర్చి కూడా వేశాను. ఇదిగోండి చూడండి, పువ్వు వస్తుంది. ఈ పువ్వులో నుండి మనకి మిరపకాయ అనేది వస్తుంది. ఇదిగోండి క్యాప్సికమ్. తర్వాత మన మొక్కలకి ఇంట్లో పెట్టనివ్వండి, బయట పెట్టనివ్వండి, చిన్న చిన్న ఇలాంటివి అనేవి వస్తూ ఉంటాయి. సో వాటికి బయట నుండి ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ వాడకుండా పసుపు నీళ్ళు, లేదా మా మామగారు కూడా సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఉంటారు పెనమలూరులో 5 ఎకరాల్లో. ఆయన ఇంట్లో తయారు చేసే పంచగని అని ఉంటుంది. ఆ పంచగని నేను జల్లుతూ ఉంటాను. దాంట్లో ఆయన గుడ్డు పెంకు పొడి, పుల్లటి మజ్జిగ, ఆవు మూత్రం ఇట్లాంటివన్నీ కలిపి ఇచ్చే మందుని నేను వారానికి ఒకసారి నీళ్ళల్లో కలిపేసి వీటికి మామూలుగా జల్లుతూ ఉంటాను. సో కోసుకున్నప్పుడు మన ఇంట్లో అయినా వాడేటప్పుడు వాటిని శుభ్రంగా కడుక్కొని మనం వాడుకోవాల్సి ఉంటుంది. మీకు ముందుగా చెప్పాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ బ్యాగులు వచ్చేటప్పుడు మనకి లిఫ్ట్ ఉంటే సరే, లిఫ్ట్ లేకపోతే పైకి బోల్డంత మట్టి మోసుకొచ్చాలి. కానీ అది 1 టైమేనండి. కోకోపీట్, మట్టి, పెంటపోగు అని అంటారు కదా మనం, ఎరువు, అవి 3 కూడా, కంపోస్టు కూడా 3 కూడా సమపాళ్ళలో వేసుకుంటే ఒకసారి, తర్వాత ప్రతి 15 రోజులకు ఒకసారి పైన ఆ పంచామృతం అది జల్లుకుంటూ, అలాగే 15 రోజులకు ఒకసారి పెంటపోగు కానీ ఆవు పేడ కానీ ఈ నీళ్లు జల్లుకుంటూ ఉంటే సరిపోతుంది. మనం మట్టి ఒకసారి నింపుకుంటే సంవత్సరం పాటు మనం పైన నింపుకునే, పైన పోసుకునే ఎరువే మన మొక్కలకి మనకి సరిపోతుంది. ఎక్స్ట్రా ఫెర్టిలైజర్స్ ఏమీ మనం వాడవసరం లేదు. నేను బిగినింగ్లో తెలియక ఒక పెద్ద దాని నిండా వంగ విత్తనాలు అన్నీ వేసేసానండి. దానివల్ల ఏంటంటే నాకు ప్రజెంట్ ఎక్కువ వంగనారు వచ్చేసింది. అందుకని ఎక్కువ వాటిలో నేను వంకాయలే పెట్టాను అనమాట. నేను పండించిన కొన్ని వంకాయలు నాకు ఎక్కువైతే కొన్ని మా వీధిలో వాళ్ళకి ఇస్తూ ఉంటాను. అలాగే మా వీధిలో నేనే కాదండి, ఇంకో 2-3 కూడా ఇట్లా టెర్రస్ గార్డెన్ ఆంటీలు చేస్తున్నారు. వాళ్ళ దగ్గర పండించే సొరకాయ, బీరకాయ లాంటివి మాకు ఇస్తూ ఉంటారు. ఇదివరకు మనం బార్టర్ సిస్టమ్ అనేవాళ్ళం, చూసారా, ఏంటి వస్తువుకి వస్తువు ఇచ్చుకోవటం. అట్లాగా మనం కొంచెం ఎక్కువైనా వాళ్ళకి ఆరోగ్యం ఇద్దాం, వాళ్ళు కూడా మనకు ఆరోగ్యం ఇస్తారు. దీనివల్ల మన ఆరోగ్యాలు బాగుంటమే కాకుండా మనకి ఒక సోషల్ రిలేషన్షిప్స్ అనేవి కూడా బాగుంటాయి. వీటిలో నా దగ్గర పాతగా ఉన్న క్యాన్లు ఉంటే వాటిని సగానికి కట్ చేసి వాటిని కుండీలుగా దాంట్లో కూడా పెట్టానండి. అలోవెరా మనకి ఎంతో మంచిది, జుట్టుకి వాడొచ్చు, చర్మానికి వాడొచ్చు, అన్నిటికీ వాడుకోవచ్చు. తులసి, మా పిల్లలకైతే దగ్గు వస్తే ఈ ఆకుని తీసుకెళ్ళి కొంచెం మరగబెట్టి ఆ నీళ్లు తేనెలో కలిపిస్తూ ఉంటాను. గులాబీ చెట్టు, మన ఇంట్లో పూజ చేసుకోవటానికి కూడా చిన్న చిన్న పువ్వులు కావాల్సి ఉంటాయి కదా, గులాబీ చెట్టు, అందంగా కనిపించడానికి క్రాటన్స్, అలాగే డెజర్ట్ రోజెస్, 2-3 కనకాంబరం మొక్కలు, ఇట్లా పాత కుండీలే, నేను ఏది కూడా కొనలేదు, పాత కుండీల్లోనే మట్టి నింపుకొని వాటిని పెట్టుకోవటం జరిగింది. మీకు ఇంట్లో తులసి, అలోవెరా ఇట్లాంటివి ఎన్ని ఎక్కువ పెట్టుకోగలిగితే మీకు మన ఇంటికి అంత మంచిది. నేను ఇది మాత్రం సరదాకి మొదలుపెట్టానండి. ఇంట్లో పిల్లలు ఉన్నవాళ్ళు ఇది మంచి సరదాగా మొదలు పెట్టచ్చు. వాళ్ళతో కలిసి గార్డెనింగ్ అవన్నీ వాళ్ళకి అలవాటు చేయొచ్చు. నాకున్న లిమిటెడ్ టైంలో నేను ఈ కొంచెం అనేది పెట్టగలిగాను. ఇది చాలా లిమిటెడ్ అండి, చాలా లిమిటెడ్గా నేను పెట్టగలిగాను. అలాగే కింద కూడా మాకు మామిడి చెట్టు ఉంది.
అది నాకు ఫస్ట్ బాబు పుట్టినప్పుడు పెట్టాను. 8 సంవత్సరాలు అయింది. ప్రతి 5 సంవత్సరాల నుండి అది సమ్మర్లో విపరీతమైన కాయలు ఇస్తోంది. అలాగే బయట కూడా 2 మామిడి చెట్లు కొత్తగా పెట్టాను. ఆ మామిడి చెట్లు చూసి ఇంకో 2 మామిడి చెట్లు తీసుకొచ్చి పెట్టాను. అలాగే బంతి పువ్వులు, సీజనల్ ఫ్లవర్స్ ఏమన్నా ఉంటే చక్కగా మనం అక్కడ పెట్టేసుకుంటే బయట అవి మంచిగా మనకి పువ్వులు ఇస్తాయి, అందంగా కూడా కనపడతాయి. మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు మీ ఇంట్లో ట్రై చేయండి. మీ ఇంట్లో ఇప్పుడు అందరం న్యూక్లియర్ ఫ్యామిలీసే కాబట్టి 2, 3, 4 ఉంటున్నాము. ఆ 4 వరకు మన పెరట్లోనే మనం పండించుకోవచ్చు. ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆనందానికి ఆనందం. అలాగే క్లైమేట్ కూడా బాగుంటుంది, ఎన్విరాన్మెంట్ బాగుంటుంది, కలుషితాలు తగ్గుతాయి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.